కేసు ఉందండి మనీలాల్ సింగ్ అని. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి వచ్చినా కేటీఆర్ వైఖరిలో మార్పు కనిపించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత దయాకర్ మండిపడ్డారు. ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చి తమ అభిప్రాయం చెప్పినా కేటీఆర్ మాత్రం ఇప్పటికీ అహంకార ధోరణినే కొనసాగిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ పనితీరుపై చర్చించాల్సిన సమయంలో కేటీఆర్ నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. ఓటమి తర్వాత ఆత్మ పరిశీలన చేయడం నాయకుడి లక్షణమని, కానీ కేటీఆర్ ఈ మార్గం ఎంచుకోకపోవడం రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదని అన్నారు. కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దింపారని, ఈ సందేశాన్ని కేటీఆర్ సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. పార్టీ క్యాడర్లెస్ బూతులన్నీ కూడా తేలిపోయినాయి. ఊరికే సోషల్ మీడియాతోనో లేకపోతే ట్రోల్స్ తోనో అబద్ధాలను ప్రచారం చేసి గెలవచ్చు అనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇలా ఏ విధంగా చతికిలబడ్డా దాన్ని కూడా ఓడిపోయి కూడా వాళ్ళకి ఇంకా బలుపు అహం తగ్గినట్టుగా మనకు కనపడదు. కాబట్టి అలా వాళ్ళు ఎట్లా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద, సంక్షేమం మీద ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారు ఏ ప్రయత్నాలు అయితే చేస్తున్నారో, రాష్ట్రాన్ని మంచిగా సక్రమమైన గాడిలో పెట్టాలని చూస్తున్నాడో దానికి జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదించి 4 లక్షల మంది ఓటర్లు 4 కోట్ల మందికి ఒక సంకేతం ఇచ్చింది. ఏంటి అంటే ముఖ్యమంత్రి మంచి పని చేస్తుందని చెప్పి చేసింది. వీళ్ళు ఎంత అబద్ధాలు ప్రచారం చేసినా సన్న బియ్యాన్ని మరవలేదు, రేషన్ కార్డును మరవలేదు, 200 యూనిట్ల ఫ్రీకి మరవలేదు, మంచినీళ్ళు ఇచ్చేదాన్ని మరవలేదు. రేపు మళ్ళీ నవీన్ యాదవ్ని గెలిపిస్తే మరింత హైదరాబాద్ జూబ్లీహిల్స్ పేరు మీద హైదరాబాద్ మేలు చేస్తారని నమ్మిండ్రు. కాబట్టి వాళ్ళు హైడ్రా అని ప్రచారం చేసిండ్రు, మూసీ అని ప్రచారం చేసిండ్రు. ఏది చేసినా వాళ్ళ